పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కార్మికులు సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో బొమ్మిడి నాయకర్, పట్టణ టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నందువలన పట్టణ ప్రజలందరూ తమ ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తమ ఇండ్లలోని చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు కేటాయించాలని తెలియజేశారు. ఎప్పటికప్పుడు మున్సిపల్ కార్మికులు దోమలు నివారణ ఆయిల్స్ స్ప్రేయింగ్ మరియు బ్లీచింగ్ చల్లటం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ కూడా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, చైర్పర్సన్ వెంకటరమణ, జయరాజు, టీడీపీ ఇన్ఛార్జు పుత్తూరు రామరాజు, మున్సిపల్ స్టాఫ్ పాల్గొన్నారు. సార్ వాయిస్ ఈ రోజున నరసాపురం పట్టణం మున్సిపల్ పరిధిలో ఏదైతే సీజనల్ వ్యాధులు ఉన్నాయో వాటి మీద ప్రజలకి అవగాహన కల్పించే విధంగా అక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ, అదేవిధంగా ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు, మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా ఇవాళ ఒక అవగాహన కార్యక్రమం మీద రిలే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి వారందరికీ కూడా ప్రజల కోసం, ప్రజలు బాగుండాలి అన్న ఆలోచన మీద మరి ఈ మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుత్తూరు రామరాజు గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మరి వెంకటరమణ గారు, కౌన్సిలర్స్, అదేవిధంగా నాయకులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలంలో కూడా వ్యాధులు మరింత ఉధృతం అయ్యే పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా నరసాపురం చూసుకుంటే కనుక ఇక్కడ దోమలు ఎక్కువ ఉండే పరిస్థితి మనం చూస్తున్నట్టు డ్రైనేజీ విధానం మీరందరూ కూడా పరిశుభ్రంగా ఉండి మంచి త్రాగునీరు కూడా ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ కూడా మీరు త్రాగే నీరుని కూడా శుభ్రంగా వేడి చేసుకుని తాగితే కనుక ఈ వ్యాధులు కూడా దూరంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు అవగాహన కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసనసభ్యులు నాయకర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణ గారికి, అలాగే విచ్చేసినటువంటి కౌన్సిలర్స్ కి, మున్సిపల్ సిబ్బందికి, ముఖ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా రోగాలు మనకి పరిశుభ్రత లేకపోవటం వలన, సరైన అవగాహన లేకపోవటం వలన వస్తున్నాయని చెప్పని అందరూ కూడా చెబుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా దోమల వలన అనేకమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. మలేరియా అని,